హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక ఆఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఏంటి ఇప్పుడు స్కూల్ బ్యాగ్ తీసుకొని ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బాబుకి ఈరోజు అయితే వాళ్ళ స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చారు. చూడండి, నర్సరీ అండి. మా బాబు నర్సరీకి ఎన్ని బుక్స్ ఇచ్చారో చూడండి. జా ఇక్కడ కూర్చో. ఇట్లా 2 వీక్స్ బ్యాక్ అయితే మా బాబుని స్కూల్లో జాయిన్ చేయించామండి. ఒక 4-5 డేస్ అయితే స్కూల్కి వెళ్ళాడు. మధ్యలో ఒక 1 వీక్ అయితే రాఖీ పండుగ అని, ఇండిపెండెన్స్ డే అని, వర్షాలని ఒక 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. ఈ రోజు అయితే మా బాబుకి స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చారు. నర్సరీకి ఇన్ని బుక్స్ చూసి మేమైతే షాక్ అయ్యామండి. ఇంకా మాటలు కూడా రావట్లే. 3 years రన్ అవుతున్నాయి. ఇప్పుడైతే వాళ్ళ డాడీ నోట్బుక్స్కి అయితే కవర్స్ వేస్తున్నాడండి. మా బాబు అయితే ఆ బుక్స్ని చూసి చాలా ఎక్సైట్ అవుతున్నాడు అండి. ఏదో చదవటం వచ్చేటోళ్ళగా ఆ బుక్స్ని అటు ఇటు తిప్పుకుంటూ. చూడండి ఎలా చేస్తున్నాడు. జాయ్, ఏం చేస్తున్నావు? చూపి, ఏంటిది అది? చూపి, ఓపెన్ చేయి. నీదేనా? ఎవరిచ్చారు? నానిచ్చాడా? స్కూల్కి వెళ్తావా మరి? చదువుకుంటావా? నీ బుక్స్ చూపి, చూపి. సూపర్ ఉన్నాయి అమ్మ నీవి. అవునా? మంచిగా చూపెట్టు. ఓపెన్ చేయి బుక్. చూపి. అంతేనా? గుడ్ బాయ్ కదా నువ్వు. ఫైనల్గా బుక్స్కి అయితే కవర్స్ వేసి స్టిక్కరింగ్ అయితే వేసామండి. వీటన్నిటిని చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయండి. మార్నింగ్ వచ్చేసి మా బాబు లంచ్ బాక్స్ కోసం కిచిడీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫుడ్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక మా బాబుని అయితే స్కూల్కి ఈ విధంగా రెడీ చేస్తున్నానండి. మా బాబుకి అయితే స్కూల్ యూనిఫామ్ అస్సలు కంఫర్ట్ లేదంట. ఎందుకు అని అడిగితే కాలర్ దగ్గర బాగా కుచ్చుకుంటుంది అనేసి చికాకు చేసుకుంటున్నాడండి. మా బాబు పుట్టినప్పటి నుంచి కూడా వాడికి మ్యాక్సిమం రౌండ్ నెక్ టీషర్ట్సే వేసుకునేవాడండి. సో దానివల్ల ఇప్పుడైతే చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు. మా బాబుకి ఆ డ్రెస్ అసలు కంఫర్ట్ లేకపోయినా కూడా ఏడ్చుకుంటూ అయితే కిస్ చేస్తున్నాడండి. దానివల్ల మాకైతే బాగా నవ్వు వస్తుంది. ఇక్కడ ఉంది, ఎట్లుంది? సూపర్ ఉంది. చెప్పు ఉంది, చెప్పు ఎట్లుంది? అవునండి. మా బాబుకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి. కిచిడి, స్నాక్స్ వచ్చేసి ఒక బాక్స్లో మిక్చర్, ఇంకో బాక్స్లోనే బిస్కెట్స్ పెట్టాము. మా బాబుని రెడీ చేసి అతనికి టిఫిన్ తినిపించాక ఈ విధంగా అయితే తన బాక్స్ని బ్యాగ్లో సర్దేస్తున్నాను. ఈ బుక్స్ని చూస్తుంటే నర్సరీకి ఇన్ని బుక్స్ అని అయితే అనిపిస్తుందండి. పాప మా బాబుకి ఈ బుక్స్ అన్ని తనవి ఇవన్నీ చదువుకోవాలి, హోంవర్క్ చేయాలని కూడా తెలియదండి. ఇంకో విషయం ఏంటంటే నిన్న నైట్ మా బాబుకి హోంవర్క్ కూడా ఇచ్చారండి. ఈ బ్యాగ్ సర్దుతుంటే మా పాప బుక్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తుందండి. ఫైనల్గా మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడండి. ఈ స్కూల్ యూనిఫామ్లో ఎంత క్యూట్ ఉన్నాడో కదండి మా బాబు. మీకు ఎలా అనిపించాడో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే స్కూల్లో ఎలా ఉంటాడో ఏంటి, ఏ విధంగా వెళ్తాడా, ఏడుస్తాడా ఏంటి అనేసి చాలా భయపడ్డామండి. కానీ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాడండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అన్న స్కూల్కి వెళ్తున్నాడు అనేసి మా పాప కూడా బాగా ఏడుస్తుందండి. ఇంట్లో ఉన్నప్పుడేమో బాగా కుట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉంటారు. కానీ తనకైతే అర్థమైందండి వాళ్ళ అన్న ఎక్కడికో వెళ్తున్నాడు ఏంటి అనేసి. తను కూడా ఏడుస్తున్నదండి. నాకు మా పాపకు బాయ్ చెప్పుకుంటూ స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతలా ఏడుస్తాడో ఏంటో అని అయితే చాలా భయపడ్డామండి. బట్ నవ్వుకుంటూ వెళ్తుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. స్కూల్లో కూడా వాళ్ళ సార్ వాళ్ళని అడిగామండి ఎలా ఉంటున్నాడు ఏంటి అని. అయితే బాగానే యాక్టివ్గా ఉంటున్నాడు అంటండి. అక్కడ అందరితో మింగిల్ అవుతున్నాడు అంట. ఇటు లక్కీ, లక్కీ, జాయ్.
స్కూల్ నుండి వచ్చాక ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పడుకోబెట్టానండి. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంక అన్న చెల్లెలు ఇద్దరు ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంత అవుతుందో. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.